మనందరికీ జనాభా లెక్కలు తెలుసు, కాని రాబోయే 2027 సెన్సస్లో ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన తేడా ఉంది. అదేంటంటే మీ దగ్గరున్న వస్తువులకి మీకు సొంతమైన వస్తువులకి మధ్య తేడా. వినడానికి సింపుల్గా ఉన్నా ఈ ఒక్క తేడా దేశ భవిష్యత్తును, ప్రభుత్వ పాలసీలను ఎలా మార్చేస్తుందో దాని గురించే ఈరోజు మనం వివరంగా చూద్దాం. సరే, మనమేమేం విషయాలు చూడబోతున్నామో ఒకసారి క్విక్గా చూద్దాం. ముందుగా ఈ ఆస్తుల విషయంలో వచ్చే ఒక కన్ఫ్యూజన్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత దాని సాల్వ్ చేసే ఒక సింపుల్ రూల్, అదే గోల్డెన్ రూల్. ఆ తర్వాత మీడియా, మన డిజిటల్ గ్యాడ్జెట్స్ ఇంకా వెహికల్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ చూసి ఫైనల్గా కొన్ని చివరి వివరాలతో ఈ సెషన్ను ముగిద్దాం. సరే, మరి మొదలు పెడదాం. ముందుగా ఒక చిన్న చిక్కుముణ్ణి చూద్దాం. ఇప్పుడు ఆలోచించండి, అతనింట్లో కారుంది, రోజూ వాడుతున్నాడు, కాని అది తనది కాదు. మరి జనాభా లెక్కల ప్రకారం ఆ కుటుంబానికి కారు ఉన్నట్లా లేనట్లా? ఈ ఒక్క ప్రశ్నే మొత్తం కాన్సెప్ట్కి గుండెలాంటిది. ఒక కుటుంబానికి ఏ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయో సెన్సస్ ఎలా లెక్కిస్తుందో ఇది మనకు క్లియర్గా చూపిస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం సెన్సస్ వాడే ఒకే ఒక్క చాలా పవర్ఫుల్ రూల్ గురించి తెలుసుకోవాలి. అదే స్వాధీనం. చూడండి, ఇది చాలా సింపుల్. రూల్ ఏంటంటే ఒక వస్తువు పేపర్ మీద ఎవరి పేరు మీద ఉంది అన్నది ముఖ్యం కాదు. ఆ వస్తువు ఆ కుటుంబానికి రోజు వాడుకోవడానికి అందుబాటులో ఉందా లేదా అన్నదే ముఖ్యం. అంటే ఓనర్షిప్ కాదు, పొసెషన్. అదే ఇక్కడ కీలకం. సింపుల్గా చెప్పాలంటే వస్తువును ఎవరు వాడుతున్నారన్నదే లెక్క, దాని ఓనర్ ఎవరన్నది కాదు. ఓకే, ఈ స్వాధీనం అనే రూల్ని ఇంకాస్త సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇక్కడ 4 జనరల్ రూల్సున్నాయి. ఇవి ప్రశ్నలు 26 నుంచి 32 వరకు వర్తిస్తాయి. మొదటిది, ఓనర్షిప్ కాదు, పొజిషన్ పైనే ఫోకస్ పెట్టాలి. రెండోది, ఆ వస్తువు పని చేస్తూ ఉండాలి, పాడైపోయి మూలన పడేసింది కాదు. మూడోది, ఆఫీసిచ్చే వస్తువులు అంటే ల్యాప్టాపులు, కార్లు లాంటివి పర్సనల్ అవసరాలకు కూడా అందుబాటులో ఉంటే వాటిని కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఇక నాలుగోది చాలా ఇంపార్టెంట్, ఎన్ని ఉన్నాయని కాదు, అసలు ఉందా లేదా అంటే అవును లేదా కాదు అని మాత్రమే చెప్పాలి. సరే, ఈ రూల్స్ అన్నీ బావున్నాయి, కానీ రియల్ లైఫ్లో ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దామా? మొదటగా మీడియా, సౌండ్ ఇంకా స్క్రీన్ల విషయానికి వద్దాం. ఇప్పుడు చూడండి, ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనలో చాలామంది ఇండ్లలో ఉండే సారిగామా కార్వానుంది కదా, దాన్ని రేడియో కింద లెక్కించాలా? ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ట్రెడిషనల్ AM/FM రేడియో అయితే కోడ్ 1, అదే ఫోన్ యాప్లో రేడియో వింటే కోడ్ 2. మరి కార్వన్ సంగతేంటి? దానిలో FM ఉన్నా అది బేసిక్గా ఒక డిజిటల్ ఆడియో ప్లేయర్, అందుకే అది ఇతర పరికరం అంటే కోడ్ 3 కిందకు వస్తుంది. కార్ రేడియో కూడా అంతే. డేటా కరెక్ట్గా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ చాలా ముఖ్యం. ఇక టీవీ విషయానికి వస్తే రూల్ ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఒక ఇంట్లో టెలివిజన్ ఉందని చెప్పాలంటే అక్కడ భౌతికంగా ఒక టీవీ సెట్ ఉండాల్సిందే. అంతేగాని మొబైల్లోనో ల్యాప్టాప్లోనో నెట్ఫ్లిక్స్ చూస్తున్నామని చెప్తే అది లెక్కలోకి రాదు. టీవీ అంటే టీవీ సెట్ మాత్రమే. సరే, మీడియా గురించి చూశాం. ఇప్పుడు మన డిజిటల్ ప్రపంచంలోకి వెళ్దాం. అంటే కంప్యూటర్లు, ఫోన్ల సంగతేంటో చూద్దాం. కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ విషయానికొస్తే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. డెస్క్టాప్ కంప్యూటర్ ఉన్నా, ల్యాప్టాప్ ఉన్నా అవును అని చెప్పాలి. కానీ టాబ్లెట్ లేదా ఐప్యాడ్ ఉంటే దాన్ని కంప్యూటర్గా లెక్కించరు. ఇది చాలా స్పెసిఫిక్ రూల్, ఎందుకంటే దేశం మొత్తం ఒకే రకమైన డేటాను సేకరించాలి. అందువల్ల ఈ క్లారిటీ అవసరం. ఇక వాహనాల విషయానికి వద్దాం. ఇక్కడ కూడా ఈ పొజెషన్ రూల్ ఎలా అప్లై అవుతుందో చూద్దాం. ఇక్కడ కూడా చాలా క్లియర్ కేటగిరీలు ఉన్నాయి. 2 వీలర్ అంటే సైకిల్, స్కూటర్, మోటార్ సైకిల్. 4 వీలర్ అంటే కారు, జీప్, వ్యాన్. అయితే గమనించండి, ట్రాక్టర్, ఆటో రిక్షా, ఈ రిక్షాలను లెక్కలోకి తీసుకోరు. ఎందుకంటే ఇవి ఎక్కువగా కమర్షియల్ పనులకు వాడతారు, పర్సనల్ వెహికల్స్గా కాదు. ఈ తేడా చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు మనం మొదటడిగిన ప్రశ్నకు తిరిగి వెళ్దాం. ఆ డ్రైవర్ సంగతేంటి? యజమాని కారు అతని దగ్గరే ఉంటుంది, ఫ్యామిలీ కూడా వాడుకోవచ్చు. మరిప్పుడు చెప్పండి. సమాధానం ఖచ్చితంగా అవును. ఎందుకంటే ఆ కారుకు ఓనర్ కాకపోయినా అది అతని స్వాధీనంలో ఉంది. అతని కుటుంబం వాడుకోవడానికి అందుబాటులో ఉంది. కాబట్టి మన గోల్డెన్ రూల్ ప్రకారం ఆ కుటుంబానికి కార్ ఉన్నట్లే లెక్క. చూశారా,
ఆ రూల్ ఎంత సింపుల్గా ఈ కన్ఫ్యూజన్ను సాల్వ్ చేసిందో. సరే, ఇప్పటిదాకా ఆస్తుల గురించి మాట్లాడాం. ఇక చివరగా ఇంటికి సంబంధించిన కొన్ని ఫైనల్ డీటెయిల్స్ గురించి చూద్దాం. ఇక్కడ రెండు చివరి ప్రశ్నలు. మొదటిది, ఆ ఇంట్లో ప్రధానంగా ఏ ధాన్యం తింటారు, అంటే బియ్యమా, గోధుమలా, మొక్కజొన్నలా అనేది. ఇది దేశవ్యాప్తంగా ఆహారపు అలవాట్లను అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. రెండోది, ఆ ఇంట్లో ఎవరిదైనా ఒక 10 అంకెల మొబైల్ నంబర్ ఇవ్వాలి. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ మొబైల్ నంబర్ కేవలం సెన్సస్కు సంబంధించిన కమ్యూనికేషన్ కోసం మాత్రమే. అది పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుంది. ఈ హామీ చాలా అవసరం, ఎందుకంటే అప్పుడే ప్రజలు సరైన సమాచారం ఇవ్వడానికి ముందుకొస్తారు. అయితే అసలు ఈ మొత్తం చర్చలో మనం నేర్చుకోవాల్సిన అసలైన విషయమేంటి? ఓనర్షిప్ కన్నా యూసేజ్ అంటే వాడకం మీద సెన్సస్ ఎందుకు ఇంత ఫోకస్ పెడుతోంది? ఒక్కసారి ఆలోచించండి. ఒక దేశంలో ప్రజల జీవన ప్రమాణాలను అంచనా వెయ్యాలంటే వాళ్ల పేరు మీద ఎన్ని ఆస్తులున్నాయో కాదు, వాళ్లకు నిజంగా ఏ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలి. అప్పుడే ప్రభుత్వం సరైన పాలసీలను, స్కీమ్లను తీసుకురాగలదు. అందుకే ఈ చిన్న మార్పు చాలా పెద్ద ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది.